సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. పెన్షన్దారులను ముప్పతిప్పలు పెడుతుంది కూటమి ప్రభుత్వం. ఇన్నాళ్లు ఉన్న పెన్షన్లు తీసేసిన కూటమి సర్కార్ ఇప్పుడు పెన్షన్లలో కోత విధించడం ప్రారంభించింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లోవకొత్తూరులో పెన్షన్ డబ్బులో కోత పెట్టి ఇంటి పన్ను కింద జమ చేసుకుంటున్నారు అధికారులు. ఈ ఏడాదే కాదు, వచ్చే ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను డబ్బు కూడా కట్ చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇంటి పన్ను కడితే కానీ పెన్షన్లు ఇవ్వడం లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఇంటి పన్నుకు ముడిపెడుతూ సచివాలయం ఉద్యోగులు కాకినాడ జిల్లాలో హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తుని నియోజకవర్గం లోవకొత్తూరు సంబంధించి గ్రామంలో December 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ ఇంటి పన్ను చెల్లిస్తే కానీ పెన్షన్లు ఇవ్వని చెప్పి ఒక కొర్రీ పెట్టడం జరిగింది. దీంతోపాటుగా ఎవరైతే మేము తర్వాత చెల్లిస్తామని చెప్పారో వాళ్ళకి పెన్షన్ సొమ్ముల్లోంచి ఇంటి పన్ను మినహాయించి సొమ్ములు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్దారులందరూ కూడా తీవ్ర ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ పంపిణీ చేసిన అధికారిని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గట్టిగా నిలదీయడంతో కొంతమందికి ఇంటి పన్ను వదిలేసి పెన్షన్లు ఇచ్చారు. మరికొంతమందికి మాత్రం వాళ్ళకి పెన్షన్లోని ఇంటి పన్ను కట్ చేసి మిగతా సొమ్ములు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో నాగి అమ్మ అనే మహిళ ఉంది. అమ్మ, ఏం జరిగింది తల్లి? నీకు పెన్షన్ ఈ కాగితం ఏంటి? అదే అండి, ఇంటి పన్ను కాగితం అండి. ఇంటి పన్ను కాగితం అయితే ముందు డబ్బులు ఇవ్వరా, అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు ఇస్తానంటే నేను అన్నాను, డబ్బులు మీరు డబ్బులు ఇవ్వకంటే నేను ఎలా తేను పెన్షన్ అలాగనేసి అంటే ముందు ఆ డబ్బులు పరా అప్పుడు ఇస్తానన్నారు. ఇస్తాన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చేయడం నేను మార్చుకొస్తాను అలాగనంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు 4,000 ఇచ్చిన తర్వాత అందులో 500 కాగితం తీసి ఇచ్చాడు. అప్పుడు 500 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఇంటి పన్ను ఎంత కట్ చేశారమ్మా నీకు? చూడండి, మనం చూస్తే నాగి అమ్మకి ఇంటి పన్ను 394 రూపాయలు ఇంటి పన్ను కట్ చేయడం జరిగింది. ఈ పన్ను కట్ చేసిన తర్వాత మిగిలిన సొమ్ములు ఏవైతే ఉన్నాయో 3,600 రూపాయలు ఆమె చేతికి ఇవ్వడం జరిగింది. అంతేనమ్మా? 300 ఇచ్చారు. 3,600 ఇచ్చారు అంతే. ఇప్పుడు ఎలా జరిగిందమ్మా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు జరగలేదు అలాగా. ఇప్పుడు ఈ రోజు నిన్న అలా జరిగింది. అడిగావా ఎందుకు కట్ చేస్తున్నారు, తర్వాత ఇంటి పన్ను కట్టుకుంటామని? ఇప్పుడు లేదండి, మొన్న కదా కట్టి 2 నెలలు అవుతుంది మేము కట్టి. మరి ఇంటి పన్ను ఏంటంటే అమ్మ ముందు సంవత్సరానికి ఇది, మరి ఈ సంవత్సరం వాళ్ళు కడతారు అలాగని చెప్పాడండి. ఎప్పుడైనా ఇలా పెన్షన్ సొమ్ముల్లో కట్ చేసుకుని ఇచ్చారు ఎప్పుడైనా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి అలాగా. ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. పెన్షన్ ఇంటి పన్ను ఇచ్చేవారు, పెట్టుకొని కట్టేసేవాళ్ళం అండి. సచివాలయం కట్టుకొని కట్టేసేవాళ్ళు. ప్రస్తుతం మనతోటి చిలకమ్మ అనే ఒక వితంతు పెన్షన్ అందుకున్న మహిళ ఉన్నారు. ఆమెకు కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఇంటి పన్ను దాదాపు 468 రూపాయలు కట్ చేసుకుని మిగిలిన 3,500 రూపాయలు ఆమె చేతికి ఇవ్వడం జరిగింది. అంతేనమ్మా? ఏం జరిగింది చెప్తాను. అంతే ఇచ్చారండి. ఏం జరిగింది? ముందు పెన్షన్ ఇంటి పన్ను కట్టమ్మా అన్నారండి. ఇదేంటండి ఎంత కట్టాలండి అన్నానండి. నేను ఎప్పుడు పెన్షన్ ముందు ఇంటి పన్ను కట్టేస్తానండి, డబ్బులు వచ్చినా రాపన అంటే అన్నారు 3,400 కట్టమ్మా అన్నారు. 400 తెచ్చి ఇచ్చేసానండి. అప్పుడు నాకు పెన్షన్ ఇచ్చారండి. మరి రసీదు ఎప్పుడు ఇస్తారంటే రసీదు ఇంటికి పంపుతాన్నారంటే పొద్దున్న పంపారండి ఈ రసీదు. అంటే మా అమ్మగారిది ఇంటి పన్ను కాగితం అని ఇంటికి వచ్చింది సార్. ఇంటి పన్ను కాగితం ఎందుకమ్మా అడుగుతున్నామంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తాన్నారమ్మ అంది. ఇంటి పన్ను కడితే పెన్షన్ ఇవ్వడం ఏంటమ్మా, పెన్షన్కి ఇంటి పన్నుకి లింక్ ఏంటి నడిని అడుగుతానని చెప్పి మా అమ్మగారిని తీసుకెళ్ళి అడిగానండి. సార్ ఏంటంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తాన్నారంట, ఇదే కొత్త రూల్స్ అండి, ఎప్పుడు లేదంటే ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన కొంచెం రాంగ్గా సమాధానం చెప్పి ఎవరికి ఫోన్ చేసుకో కనీసం నా ముఖంకి కూడా చూడకుండా ఆయన కాలు మీద కాలు వేసుకొని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు రాజ్యాంగ ప్రకారం ఇప్పటికొచ్చి అలాగా ఇంటి పన్ను పెన్షన్లో కట్ చేసుకునేది ఏ రూల్స్ ఎక్కడా లేదు. కొత్తగా రూల్స్ ఎవరు పెట్టారు, పైనుంచి మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్తే వాళ్ళకి ఇక్కడ నాకు పిలిపించి చెప్పించండి అని అడగడం జరిగిందండి. జరిగితే నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత సెక్రటరీ గారిని పిలిపించి నేను ఇలా రూల్స్ అడిగానని చెప్పి నేను అన్న తర్వాత నాకు 2 days టైం ఇవ్వండి, ఇంటి పన్ను నేనే తెచ్చి కడతాను, ఇందులో కట్ చేస్తే బాగోదని అని చెప్పడం జరిగితే డబ్బులు మొత్తంగా ఇచ్చేసారు. ఆ తర్వాత నేను అన్నాను మా అమ్మతోనే కాదు ఇక్కడ ఉన్న ఎవరికి కట్ చేస్తే బాగోదు అన్నాను. కానీ ఆల్రెడీ అక్కడ అందరికీ 500, 1000, 3000, 2,000 రూపాయలు ఇలాగ కట్ చేసుకోవడం జరిగింది అందరు. ఈ 4,000 రూపాయలు కట్ అన్నిటికీ మించి ఏంటంటే ఈ సంవత్సరం కూడా కాకుండా వచ్చే సంవత్సరాన్ని కూడా కట్ చేసుకొని మరీ ఇవ్వడం జరిగింది పెన్షన్. అది ఎవరికో కూడా తెలియలేదు. పెన్షన్ల విషయానికి ఇంటి పన్నుకి ముడిపెట్టడం సరికాదు.
ఒకవేళ పెన్షన్ సొమ్ములు అందుకుని ఇంటి పన్ను బకాయి ఉంటే ఆ తర్వాత మేమే చెల్లించుకుంటాం. కానీ ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం లేని అమలు చేయని విధంగా ఈసారి మొదటిసారిగా మా పెన్షన్లు ఇంటి పన్ను కట్ చేసుకుని మిగిలిన సొమ్ములు ఇవ్వడం చాలా బాధాకరమైన అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన వారి దగ్గర నుంచి ఇంటి పన్ను మినహాయింపు ఇచ్చారు. మిగిలిన సొమ్ములన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అమాయకంగా ఉన్నారో వారి దగ్గర నుంచి ఖచ్చితంగా ఇంటి పన్నులు వసూలు చేసి మిగిలిన సొమ్ములు మాత్రమే పెన్షన్ సొమ్ములు వారికి అందించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి లోవకొత్తుకు సంబంధించినటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.